మన ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం మే 3వ తారీఖు మనం ఐఎన్టీసీ స్థాపించి 1947 మే 3వ తారీఖు నాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ భాయ్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి నాయకత్వంలో ఒక నాయకత్వం ఇంకా ట్రేడ్ యూనియన్ నాయకత్వం ఉండాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా ఒక ట్రేడ్ యూనియన్ ఉండాలని, ప్రభుత్వాలు ఏ తప్పు చేసినా ప్రభుత్వాల మీద మాట్లాడి కార్మికుల హక్కులు కాపాడడానికి ఒక ట్రేడ్ యూనియన్ ఉండాలని ఆ రోజులో మహాత్మా గాంధీ గారు ఆలోచన చేసి స్థాపించిన యూనియన్ ఇప్పుడు 77 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 78లో మనం ఈరోజు ఎంటర్ అయ్యాం. మరి ఈ సందర్భంగా ఐఎన్టీసీ కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మంత్రి రాజశేఖర్ గారు కేక్ కట్ చేసిన తర్వాత మరి విశాఖపట్నంలోని అన్ని కర్మాగారాల నుంచి కూడా యూనియన్ నాయకులందరూ వచ్చి ఈవేళ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ఇక్కడ కేక్ కట్ చేసుకొని మరి సంజీవ్ రెడ్డి గారు, జాతీయ ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐఎన్టీసీ వ్యవస్థాపక దినోత్సవం 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరం ఎంటర్ అయ్యే సందర్భంగా ఇక్కడ మేము కార్యక్రమం చేయించుకున్నాం. ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద సంస్థ ఏదైనా ఉందనుకున్నట్లయితే అది ఐఎన్టీసీ సంస్థ మాత్రమే. అది సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. 3,30,00,000 మంది మెంబర్షిప్తో భారతదేశంలోని ఐఎన్టీసీ అగ్రగామిగా ఉంది. మరి కార్మికుల్ని మేలు చేయడంలో కానీ, కార్మికులకి కాపాడడంలో కానీ, కార్మిక హక్కులు కాపాడడంలో కానీ, అదేవిధంగా చట్టాలు తీసుకురావడంలో కానీ, కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావడంలో కానీ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తూ మరి చక్కని కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో మోడీ ప్రభుత్వం రాకముందు అనేకమైన ప్రధానమంత్రులు వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలు నియమించి పేద బడుగు వర్గానికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ నియమించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ 44 కార్మిక చట్టాలు కార్మికులకు అనుగుణంగా తీసుకొస్తే, మరి మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని దొంగలో తోసి 4 కార్మికుల కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి మనందరూ కూడా కార్మిక రంగం భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలన్నా, కార్మిక రంగం ఉండాలన్నా, పేద ప్రజలకి న్యాయం జరగాలన్నా మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా మనందరూ ఓడించాలి. మనం కార్మిక రంగం ఐఎన్టీసీ ఏదైతే సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందో అన్ని కర్మాగారంలోనూ దాన్ని డెవలప్ చేసి కార్మికుల మేలు చేకూర్చిన ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి, స్టీల్ ప్లాంట్ యూనియన్ అధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు ఐఎన్టీసీ 78వ పారిశ్రామిక సందర్భంగా మరి జీవీఎంసీ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు మరి ఆయనకి ఘన నివాళులు అర్పించి ఈ యొక్క ఫార్మేషన్ ఉత్సవం అనేది బ్రహ్మాండంగా ఐఎన్టీసీ రాజ్యంలో జరిగింది. దేశంలో ఈ మొట్టమొదటిసారిగా ఐఎన్టీసీ 19 మే 3వ తారీఖున 1947లో ఈ యొక్క మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ఇండిపెండెంట్ కార్మిక సంస్థ ఉండాలి, కార్మిక హక్కులు కాపాడడానికి అని ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా ఈరోజు దేశంలో 44 కార్మిక చట్టాలని ఈరోజు దేశంలో తీసుకొచ్చిన ఘనత ఐఎన్టీసీది. తద్వారా దేశంలో కార్మిక వర్గాన్ని కళ్ళలో వెలుగులు చూపించి జీవితాలకు వెలుగులు తీసుకొచ్చిన ఘనత ఐఎన్టీసీది. ఈరోజు కూడా దేశంలో అతి పెద్ద కార్మిక సంఘంగా ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుందంటే కార్మిక వర్గ అభిమానం పొందిన ఈ ఐఎన్టీసీ ఎప్పుడు కూడా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలన్నీ కూడా 44 కార్మిక చట్టాలకి 4 కోట్లుగా మార్చి శ్రమదోపిడీ చేయాలని, కార్మికులకి బ్రిటిష్ పాలన తీసిరావాలని చెప్పి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు మే 3 ఐఎన్టీసీ వ్యవస్థా దినోత్సవం. ఈరోజు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒక పెద్ద కార్మిక సంస్థ. ఎందుకంటే ముందుగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత పెద్ద ఎత్తున ఐఎన్టీసీ వ్యవస్థా దినోత్సవం. ఐఎన్టీసీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఐఎన్టీసీ దేశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగిన విషయాలు చెప్తూ ఐఎన్టీసీ సంస్థ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాల మీద నిరంతరం పోరాడి కార్మిక